నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నోటికి రుచిగా సాల్టెడ్ డ్రై ఆమ్లా క్యాండీస్‌ని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో, వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో క్లియర్‌గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తాయి. అలాగే నోరు రుచించినప్పుడు తిన్నా నోటికి రుచిగా చాలా బాగా అనిపిస్తుంది. అంతేకాదు డైజెషన్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఉసిరిలో ఉండే ఎన్నో గొప్ప పోషకాలు కూడా అందుతాయి. మరి ఇలా ఎన్నో విధాలుగా మేలు చేసే ఈ సాల్టెడ్ డ్రై ఆమ్లా క్యాండీస్‌ని ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం రండి. ముందుగా ఈ సాల్టెడ్ ఆమ్లా క్యాండీస్‌ని చేయడానికి ముందుగా ఫ్రెష్ ఉసిరికాయల్ని తీసుకోండి. మనం ఆమ్లా క్యాండీస్‌ని నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఫ్రెష్‌గా నిగనిగలాడే ఉసిరికాయల్ని తీసుకోండి. వెయిట్ వైస్ ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ వరకు ఉసిరికాయల్ని తీసుకున్నానండి. ముందుగా వీటిని బాగా కడిగి ఆ తర్వాత ఉడికించి తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను ఉడికించడానికి ఆవిరిపై ఉడికిస్తున్నానండి. ముందుగా గిన్నెలోకి ఒక 2 కప్పుల నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఇలా వేడవ్వడం స్టార్ట్ అయ్యాక దీనిపైన ఇలాంటి చిల్లులు గిన్నెను పెట్టి ఉసిరికాయల్ని తీసుకోండి. ఒకదానిపై ఒకటి కాకుండా ఇలా కొంచెం పరిచినట్టుగా తీసుకొని మూత పెట్టి ఒక 12 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. మధ్య మధ్యలో ఉసిరికాయల్ని టర్న్ చేస్తూ ఉడికించండి. 11, 12 నిమిషాల తర్వాత ఇంతకీ మనం ఉడికిస్తున్న ఉసిరికాయలు ఉడికాయో లేదో తెలియడానికి కత్తితో గుచ్చి కానీ లేదా ఫోర్క్ స్పూన్‌తో ఇలా గుచ్చి చూసినా ఈజీగా తెలిసిపోతుంది. చూడండి మనకు ఉసిరికాయలు బాగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. ఈలోగా మనం క్యాండీస్‌లోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్‌లోకి ఒక చిన్న టీ స్పూన్ జీలకర్రను, 11, 12 మిరియాలను, ఒక టీ స్పూన్ వామును తీసుకొని దోరగా ఫ్రై చేయండి. 1, 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసి ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరంగుళం అల్లం ముక్కను ఇలా సన్నగా చిప్స్‌లా కట్ చేసి పాన్‌లోకి తీసుకొని కాసేపు ఫ్రై చేయండి. ఇక్కడ నేను తాజా అల్లం వాడుతున్నాను కాబట్టి ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర శొంఠి గానీ లేదా శొంఠి పొడి ఉన్నా దాన్నైనా వాడుకోవచ్చు. ఇలా కాసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాన్ వేడికి ఇలాగే వదిలేసామంటే పాన్ ఎలా అయితే చల్లారుతుందో అల్లం కొంచెం పొడి పొడిగా తయారవుతుంది. కాబట్టి ఈ పాన్ చల్లారేంత వరకు అల్లాన్ని ఇందులోనే ఉంచి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పాన్ పూర్తిగా చల్లారిపోయాక చూపిస్తున్నాను. చూడండి అల్లం డ్రైగా పొడి పొడిగా అయింది కదా! ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే ముందుగా ఫ్రై చేసిన వాము, జీలకర్రను కూడా తీసుకోండి. అలాగే ఇందులోనే 1.5 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్‌ని తీసుకుంటున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే రెగ్యులర్ సాల్ట్‌నైనా లేదా కల్లుప్పునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చక్కెరను తీసుకోండి. ఇలా కొంచెం చక్కెర వేయడం వలన క్యాండీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. సో, ఇలా తీసుకున్న వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే ఉసిరికాయ ముక్కలకు అంత చక్కగా కోట్ అవుతుంది కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. మరో పక్కన ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ముక్కలుగా చేసి తీసుకుందాం. ఉసిరికాయని తీసుకొని ఇలా కొంచెం నొక్కామంటే ఉసిరికాయ అనేది కొంచెం ఇలా పగిలి విడివిడిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పాయగా డివైడ్ చేస్తూ తీసుకోండి. చివర ఏమైనా కొంచెం ఇలా గింజకు మిగిలిపోయి ఉంటే దీన్ని కూడా కట్ చేసి తీసుకోవడమే. ఇలాగే మిగతా అన్ని ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి. సో, ఇలా చేసిన ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన సాల్ట్ పొడిని కూడా తీసుకోండి. అలాగే మనం చేసే ఈ ఉసిరికాయ ముక్కలు ఎండిన తర్వాత నల్లగా అవ్వకుండా ఉండడానికి ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. లేదంటే బాగా నల్లబడతాయండి. కాబట్టి కంపల్సరీగా ఇలా నిమ్మరసాన్ని మాత్రం స్కిప్ చేయకండి. అలాగే ఇలా నిమ్మరసం తీసుకోవడం వలన టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇందులోని ఒగరనేది కొంచెం బ్యాలెన్స్ అయ్యి తినేటప్పుడు పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2, 3 గంటలు వీటిని ఇలాగే వదిలేయండి. ఉసిరికాయ ముక్కలనేవి నిమ్మరసం అలాగే ఉప్పులో చక్కగా నానతాయి. 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా కాస్త ఊరబెట్టిన తర్వాతే మనం ఎండబెట్టుకోవాలి. మీరు కావాలంటే ఒక రోజు మొత్తం ఇలాగే ఊరబెట్టి నెక్స్ట్ డే ఎండబెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒక 3 గంటలు ఊరబెట్టి ఇప్పుడు ఎండబెట్టడానికి ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇలా ట్రేలోకి గానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్‌లోకి గానీ నీళ్లు పడకుండా ఉసిరికాయ ముక్కల్ని మాత్రమే తీసుకోండి. ఇందులో మనం నిమ్మరసం వేసాం కాబట్టి కొంచెం తడి తడిగా ఇలా నీరు లాంటిది కొంచెం మిగిలిపోతుంది.
కాబట్టి పైపైన ఉసిరికాయ ముక్కల్ని మాత్రమే ఇలా ట్రేలోకి తీసుకొని విడివిడిగా అన్నిటికీ గాలనేది తగిలేలా ఇలా తీసుకోండి. మీకు ఎండ అవైలబుల్‌లో ఉంటే ఎండలో పెట్టి ఎండబెట్టామంటే 1, 2 రోజుల్లో చక్కగా ఎండిపోతాయి. లేదంటే మనం ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఫ్యాన్ కింద ఆరబెడితే 3, 4 రోజుల టైం పడుతుంది. ఇక్కడ నేను ఒక 3 రోజులు ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. 3 రోజులకు మనకు కావాల్సినట్టుగా చక్కగా ఎండాయి. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఎండబెట్టాల్సిన అవసరం లేదండి. ఒకటి విరిచి చూపిస్తాను. చూడండి, మీకు కన్సిస్టెన్సీ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. మనం ఇంత డ్రైగా అయ్యేంత వరకు ఆరబెడితే సరిపోతుంది. టైంతో పాటు ఇవి ఇంకొంచెం డ్రైగా అయిపోయి దగ్గరగా ముడుచుకుపోతాయి కాబట్టి ఇంతవరకు ఆరబెట్టి మనం ఏదైనా గ్లాస్ బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు తినేయొచ్చు. మీరు కావాలంటే ఇంకొక రోజు ఎక్స్‌ట్రాగా ఎండబెట్టి ఆ తర్వాతైనా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇలా చేసిన ఆమ్లా క్యాండీని రోజుకు 1, 2 ముక్కలు తిన్నా చాలా మంచి టేస్ట్‌గా, నోటికి రుచిగా, కమ్మగా తినేయొచ్చు. సో, మీరు కూడా ఇలా ఉప్పుగా ఉసిరికాయ ముక్కల్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.